హాయ్ ఫ్రెండ్స్, వీడియో పెట్టి చాలా రోజులైతే అయిపోయిందండి. టుడే షార్ట్ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫ్రైడే రోజు వీడియో. అమ్మ అయితే ఈరోజు దోసలు వేసి టమాటా పల్లి చట్నీ చేసింది. నేను ఎప్పుడు దోసలు చేసినా కానీ ఇంత బాగా రాలేదని అమ్మకి చెప్తే, రేషన్ బియ్యంతో దోసలు వేస్తే బాగా వస్తాయని చెప్పేసి అయితే చెప్పిందన్నమాట. ఈ దోసలు అయితే నిజంగా చాలా బాగున్నాయండి. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మ వంకాయ కర్రీ చేస్తానంది. వంకాయ కర్రీ వద్దు, శనగపప్పు వంకాయ కర్రీ చేయమన్నాను. నాకైతే ఈ శనగపప్పు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం అనేది కామెంట్లో అయితే తెలియచేయండి. ఇంకా అలాగే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మామిడి పళ్ళు తీసుకొచ్చాం కదా, ఇంకా మామిడి పళ్ళని శుభ్రంగా కడిగేసి కట్ చేసేసాను అనమాట. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి శనగపప్పు వంకాయ అలాగే పెరుగు మామిడి పండు వేసుకుని అయితే తిన్నాము. ఇంకా తమ్ముడు ఆఫీస్ నుంచి వచ్చేలోపు అంశు తల్లి నేను అయితే రెడీ అయ్యి ఉన్నామండి. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 అయింది. ఇంకా ఫ్రైడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్కెట్. ఇంకా అమ్మకి ఏమేమి కూరగాయలు కావాలో అడిగి ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసామండి. ఇంకా బైక్ మీద వెళ్తూ కూరగాయలు ఏమేమి కావాలో అక్కడ మాత్రమే ఆగుతూ తీసుకున్నమాట. అందుకని మొత్తం మార్కెట్ అంతా వీడియో తీయలేదు. నాకు ఇలా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోవటం అయితే చాలా బాగా నచ్చిందండి. ఇలా వెళ్ళటం అయితే నేను సెకండ్ టైము, అది కూడా ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్ళాను. మా ఇంటి దగ్గర అయితే మా హస్బెండే వెళ్ళి తీసుకొస్తారు. ఇంక ఇక్కడ మేము కూరగాయలు తీసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే ఫ్యాన్సీ సామాగ్రి కూడా ఉన్నాయండి. అంటే ఒక 4 చోట్ల ఎన్ని చోట్ల వేశారు. ఇంకా అక్కడ స్టిక్కర్సు, బ్యాంగిల్సు, రబ్బర్ బ్యాండ్లు అవి తీసుకున్నానమాట. ఫ్యాన్సీ షాప్లో కన్నా ఇక్కడైతే కొంచెం తక్కువ ప్రైస్ అయితే అనిపించింది నాకు. నాకైతే ఇలా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోవడం అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంక వీడియో అయితే ఇంతేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.